సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలోనే ఈ యొక్క శుక్రకేతువులు కలుస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఆల్రెడీ కేతువు ఉంటూ శుక్రుడు వచ్చి చేరుతున్నాడు. అతను 4వ అధిపతి, దశమాధిపతి. అదేవిధంగా ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? జూలై 5వ తేదీ నుంచి జూలై ఎండింగ్ వరకు ఉంటుంది కాంబినేషన్. అదేవిధంగా మీకు ఈ కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ యొక్క కలయిక గోచారంలో ఉండడం మూలంగా మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ గ్రహాల యొక్క కలయిక రాశిలో ఉన్నప్పుడు ఇది ప్రధానంగా మీరు ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం విషయంలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే స్త్రీమూర్తి మూలంగా మిస్కమ్యూనికేషన్స్ రావడం, తద్వారా ఉద్యోగంలో ఇబ్బంది రావడం అనేటువంటిది వస్తుంది. కానీ ఎవరైతే నిత్యము కుండలిని యోగము, ధ్యానము ఇవి చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వారికి 100% బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అత్తగారి వరుస వారితో కానీ, అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు, ఎందుకంటే 3వ అధిపతి కదా, అక్క చెల్లెలు వరుస వారితో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరియు శుక్రవారము, మంగళవారము, ఆదివారము ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎప్పుడైతే లగ్నంలో శుక్రకేతులు ఉన్నారో సప్తమంలో రాహు ఉంటాడు కాబట్టి మీరు జాబ్ సంబంధించిన విషయంలోనే, అగ్రిమెంట్ సంబంధించిన విషయాల్లోని, మరియు సంతాన సంబంధించిన అంశాలు, ఎందుకంటే న్యాచురల్ 5th లగ్నం ఇది, ఇటువంటి విషయాల్లో డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా, చాలా 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 కేర్గా డెసిషన్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క పంచమ స్థానం మీద శని యొక్క దృష్టి ఉండడము, లగ్నంలో శుక్రకేతువుల యొక్క ప్రభావం ఉన్నందుకు మీరు రోజు కనుక ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓం లక్ష్మీ గణపతి దేవి అయిన మహాని ఈ చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం అనేటువంటి జరగదు. ఈ రకంగా శుక్రకేతులు కలయికున్నప్పుడు సర్వసాధారణంగా అందరూ వాస్తుపరంగా కూడా ఏమవుతుంటుందంటే, ఈ ఆగ్నేయ దిశ తెలియకుండా ఆగ్నేయ, తూర్పు లేదా తూర్పు ఆగ్నేయ దిశల్లో కూడా రాంగ్ జరుగుతూ ఉంటుంది. ఎలాగా అంటే అక్కడ కొంచెం అనవసరమైన ఈ పురుగులు పెరగడం కానీ, లేకపోతే అక్కడ కాస్త కొంతమంది తెలియక చీపుర్లు పెట్టడం కానీ ఆగ్నేయ దిశలో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. అగ్రిమెంట్స్ విషయంలో శుక్రవారం, ఆదివారం, మంగళవారం అసలు చేయకండి. జాబ్ సంబంధించిన విషయంలో కూడా ఈ రోజుల్లో పర్టికులర్గా తెలియని చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క ఏదైతే కాంబినేషన్ ఉంటుందో ఇది చూడండి, ఒక్కొక్కసారి మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అది స్త్రీలకు ఉంటే ఒక రకమైన ఫలితం ఇస్తుంది, పురుషులకైతే ఒక రకమైన ఫలితం ఇస్తుంది. మీ లగ్నం ఏదైందో, మీ లగ్నానికి శుక్రుడు ఎన్నో అధిపతి, శుక్రకేతువులు ఏ భావంలో కలిసి ఉన్నారు అనే దాని మీద ఫలితాలు మారిపోతూ ఉంటాయి. జనరల్గా తీసుకుంటే శుక్రుడు ధనకారకుడు, శుక్రుడు వివాహానికి కారకుడు, శుక్రుడు వాహనాలకు కారకుడు, గృహానికి కారకుడు, స్త్రీమూర్తికి కారకుడు శుక్రుడు. మరి ఈ యొక్క విషయాల్లో ఆటంకం కలుగుతుందా కలగదా అనేటువంటిదంతా కూడా మీకు ఆ మహాదశ వస్తుందా, రాలేదా, రానుందా, అయిపోయిందా, చిన్నప్పుడు అయిపోయింది శుక్ర మహాదశ, కేతు దశ. ఉదాహరణకి వీళ్ళు ఏ భరణి నక్షత్రంలో పుట్టారు, లేకపోతే పుబ్బా నక్షత్రంలో పుట్టారు, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారు. అలాంటి సమయంలో ఏ 4వ పాదంలో పుట్టారు అనుకోండి, చిన్నప్పుడు అయిపోతుంది. ఇంకా దశలు అయిపోతున్నా కొద్ది దాని తర్వాత వచ్చేటువంటి రవిదశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, ఇలా దశలు గడుస్తున్నా కొద్ది దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సింది, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అసలు ఆ కాంబినేషన్ ఏ భావంలో ఉంది, మీ లగ్నానికి ఎన్నో భావాధిపతి అవుతున్నాడు శుక్రుడు, మరియు ఎంత డిస్టెన్స్ ఉంది శుక్రుడికి కేతువుకి. శుక్రుడు ఏ 1 డిగ్రీలో ఉంది, ఎక్కడో ఆ యొక్క రాహు కేతువు ఏ 30 డిగ్రీస్లోనే ఉన్నాడు, లేకపోతే 10 డిగ్రీస్ దాటిపోయి ఉన్నారు, అప్పుడు కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. ఏక నక్షత్రం కాకుండా డిఫరెంట్ నక్షత్రాల్లో ఉంటే కూడా ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇది ఎన్నో భావంలో ఉందో చూసుకోవాలి. 2వ భావంలో ఉన్నాడు, చాలా క్లోజ్ కంజంక్షన్లో, అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ధనంగా ఎవరికైనా ఇచ్చారంటే తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి.
3వ భావంలో ఉన్నాడు. మీరు స్త్రీలతో ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లగ్నంలో ఉన్నాడు, అలాంటప్పుడు ఏంటి వాళ్ళకి కొన్నిసార్లు దాని లగ్నంలో ఉండే సర్పదోషం కింద చెప్తారు. ఎందుకంటే శుక్రకేతు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్పదోష. దీనికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, సర్పసూక్త పారాయణం చేయడము, లేనట్లయితే మనకి ఈ గరుడ పురాణం చదవడము, ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ 4వ భావంలో ఉందనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్గా అంటే శుక్ర మహర్దశలు లేదా అంతర్దశలు, కేతు మహర్దశలు అంతర్దశల్లో ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఏదైతే ఈ 4వ భావంలో ఉన్నదో శుక్రకేతువులు, వివాహం విషయంలో 7వ భావంలో ఉంటే ఎలా ఇబ్బందిస్తుందో 4వ భావం అనేటువంటిది వాహనము, గృహము, అంటే గృహం తీసుకోవాలి, వాహనం తీసుకోవాలి, వేరే పేరు మీద తీసుకోకపోవడమే మంచిది. పర్టికులర్గా మహాదశలు అంతర్దశలు ఎందుకు కొంతమంది ఒక ఫలానా గృహం కొనుక్కున్న తర్వాత ఫలానా వాహనం కొనుక్కున్నాక ఎందుకు వాళ్ళకి ఫెయిల్యూర్ అవుతుంది, ఎందుకు వాళ్ళు కొనుక్కున్న తర్వాత కష్టాలు వస్తాయంటే ఇది కారణం. పంచమంలో ఉందనుకోండి శుక్రకేతువులు, అప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ సంతానం విషయంలో, సంతాన సంబంధించినటువంటి అంశాల్లో ఆ రకంగా ఉంటుంది చెప్పాలంటే. ఇక అదేవిధంగా 6వ భావం, ఇక్కడ 6వ భావంలో ఎప్పుడైనా శుక్రుడు కేతు ఉంటే అది వివాహం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. 7లో ఉన్న 6లో ఉన్నాయి. ఎందుకంటే సప్తమానికి వ్యయభావంలో శుక్రుడు వివాహ కారకుడు ఉండడం మరి దీనికి కారణం. అదేంటంటే 6 రోగస్థానం కదా, అంటే రోగ సంబంధించిన ఇస్తాడు. హార్మోనియల్ రిలేటెడ్ ఇష్యూస్, కడుపులో ఇబ్బంది రావడము, అదేవిధంగా స్త్రీలతో అనవసరంగా శత్రుత్వాలు రావడం. ఎందుకంటే రుణ రోగ శత్రు సంబంధం కదా, అందుకని స్త్రీలకు అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. సప్తమం అయితే వివాహము, సామాజిక విషయాలు, ఇట్లాంటివన్నీ కూడా. లీగల్ ఇష్యూస్ కూడా చెప్తాం శుక్రకేతులు సప్తమంలో ఉన్నప్పుడు. సహజంగా సప్తమం అనేటువంటి లీగల్ ఇష్యూస్. అదేవిధంగా అష్టమం, ఎక్కడా కూడా శుక్రుడు కనుక శుక్రకేతువులు కలిసి ఉంటే, శుక్రుడు సింగిల్గా ఉంటే వేరు, మీ లగ్నానికి శుభుడైతే తాతగారు ఆస్తి విపరీతంగా వస్తుంది. కానీ కేతువుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే తాతగారి యొక్క గృహంలో వీళ్ళు ఉండకూడదు. ఉన్నా కొద్దీ వాళ్ళకి పెద్దగా ఎదుగుదల ఉండదు. ఒకవేళ ఆ ఆస్తి వచ్చినా సరే అమ్మేసి కూడా కొనుక్కోవాలి తాతగారు ఆస్తి వస్తే. అదేవిధంగా భాగ్యభావంలో ఉంటే తండ్రి గనక మంచి గణపతి ఉపాసకులైనా అమ్మవారి ఉపాసకులైనా చాలా బాగా ఉంటుంది ఆ ఇంటికి. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా గణపతి క్షేత్రాలకి లేదా అమ్మవారి క్షేత్రాలకి వెళ్ళినట్లయితే మరింత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దశమ స్థానం అంటే శుక్రకేతువులు కనుక దశమంలో ఉన్నట్లయితే ఇక్కడ ఈ వృత్తి సంబంధించినటువంటి విషయంలో గమనించుకున్నట్లయితే వీళ్ళకి వృత్తి వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో, ముఖ్యంగా లాభమైతే వ్యాపారము, దశమైతే వృత్తి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఏంటంటే చేస్తున్నటువంటి జాబ్లోనే కొంతమంది స్త్రీమూర్తి మూలంగా కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే లాభస్థానం అనుకోండి, వ్యాపారం 12వ స్థానం అయితే తండ్రి యొక్క ఆస్తి. ఈ రకంగా అక్కడ ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి, ఒక్కొక్కసారి వీళ్ళకి స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి శుక్రకేతు ఇబ్బంది ఏమి ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ ఉండదు స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి. అదేవిధంగా కొంతమంది సర్జన్స్ ఉంటారు, కుజుడుగా కలిసి వచ్చాడు, గైనికల్ రిలేటెడ్ ఇష్యూస్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు మళ్ళీ. అలాగే అమ్మవారి టెంపుల్లో ఏదైనా పూజ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే గణపతి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. శ్రీమాత్రే నమః.